హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈరోజు అయితే చికెన్ కబాబ్ అయితే చేస్తున్నానండి. దానికోసం నేను 1/4 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఇందులో పసుపు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే అన్నీ నేను ఒకేసారి వేసుకుంటున్నాను. ధనియాల పొడి, కారం తగ్గట్టు కారపొడి, తర్వాత చికెన్ కబాబ్ పొడి కూడా వేసుకుంటున్నానండి. ఇన్స్టాంట్ పౌడర్ అయితే తీసుకున్నాను నేను. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి, సాంబార్లోకి, రసంలోకి. సో అందరికీ తెలిసే ఉంటుంది కబాబు. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో నా దగ్గర కార్న్ఫ్లోర్ లేదు కాబట్టి కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా శనగపిండి తీసుకొని, కొద్దిగా లెమన్ కూడా పిండేసుకొని, ఎగ్ అయితే హాఫ్ ఎగ్ వేసానండి, ఓన్లీ వైట్ మాత్రమే. ఇప్పుడు అన్నిటినీ బాగా ఒక 5 నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలండి. చికెన్కి ఆ మసాలా అంతా పట్టాలి. సో ఈ చికెన్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేయాలండి. అప్పుడే క్రిస్పీగా చాలా బాగుంటాయండి, బయట షాప్లో చేసినట్లు. సో కలర్ కోసం అయితే నేను ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఈ విధంగా బాగా కలిపి పెట్టుకున్నాక మూత పెట్టి ఫ్రిడ్జ్లో నేనైతే ఒక 1 అవర్ అయితే పెట్టానండి. సో ఈవినింగ్ రసంలోకి సైడ్ డిష్గా ఇది చేస్తున్నానండి మా పిల్లల కోసం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీస్ని వేసుకోవాలండి. ఈ విధంగా ఒక పక్క బాగా కాలాక స్లోగా టర్న్ చేసుకొని ఇంకొక పక్కన కూడా బాగా కాల్చుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ అయితే రెడీ అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు.